మువ్వంకాయ కర్రీని కొంచెం వెరైటీగా చేసుకుందామా? వచ్చేయండి మరి. ఫస్ట్ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని, ప్లేట్లో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని, వంకాయ ముక్కల్ని 4గా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్లేట్లో ఉన్న మసాలా దినుసులు వేసి, అందులో కొన్ని ఉల్లిపాయలు వేసి దాన్ని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆనియన్స్ అన్నీ వేసి అప్పుడు ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకుని కట్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసుకుని కలర్ అంతా చేంజ్ అయ్యి వంకాయ లోపల వరకు కంప్లీట్గా ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలి. కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతటిని ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అంతా చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాక పసుపు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులో యాడ్ చేసుకుని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా గరిటతో కలిపేసామంటే వంకాయలన్నీ ముక్కలు కింద విడిపోతాయండి. సో అలా కలపకుండా మూత పెట్టుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించిన తర్వాత కారం యాడ్ చేసుకుని అందులో వాటర్ వేసి ఇలా తిప్పితే కనుక మన కారం అంతా కర్రీలో కంప్లీట్గా కలిసిపోతుందండి. ఇలా మూత పెట్టుకుని తిప్పుకుంటూ కర్రీ అంతా దగ్గరికి వచ్చేసే వరకు కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అత్తమ్మ వదినమ్మ ఇద్దరూ చేసే వేలో గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ వేలో చేస్తే కనుక గుత్తి వంకాయ లోపల వరకు ఫ్లేవర్స్ అన్నీ వెళ్తాయి. సబ్స్క్రైబ్.